చెప్పాలి. సో మొత్తానికి ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ హవా అయితే కనిపిస్తోంది. సో కరీంనగర్ జిల్లాలో సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి గోపికృష్ణని అడిగి తెలుసుకుందాం. ఎస్ గోపికృష్ణ, కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది కదా, సో అక్కడ వ్యూ ఏంటి, జనాల వ్యూ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంటారా, ఏంటి మీ అనాలిసిస్? ఎస్ రేహనా, అయితే ఈ రోజు అయితే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు 369 గ్రామాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేప్పటికి కూడా ఇప్పటికీ దాదాపు 160కి పైగా ఫలితాలు మాత్రమే వచ్చాయి. అయితే ఈ వచ్చిన ఫలితాల్లో మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు దాదాపు పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగిన బీజేపీ కూడా కొంతమేర బీఆర్ఎస్ అయితే పోటీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ప్రస్తుతం అయితే 30 మంది అభ్యర్థులు మాత్రం బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు జగిత్యాల నియోజకవర్గంలోని కొరుట్ల, ఏదైతే జగిత్యాల జిల్లాలోని కొరుట్ల నియోజకవర్గం సంబంధించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గెలుస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కూడా మంతనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు ఉన్న ఏరియాలో మాత్రం ఇటు ఎన్నికలు నిర్వహించాక అక్కడ కూడా కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఏదైతే ఇటు కరీంనగర్ సంబంధించి ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించి కమలాపూర్ లో మాత్రం ఇటు బండి సంజయ్ మద్దతు తెలిపిన అభ్యర్థి మాత్రమే గెలుపొందినట్టు తెలుస్తుంది. అదే అక్కడ ఈటల్ రాజేందర్ సంబంధించి ఎవరైతే ఈటల్ రాజేందర్ బలపరిచిన అభ్యర్థి అయితే ఓటమి చెందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు బండి సంజయ్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ 90 ఓట్లతో గెలుపొందని, ఇటు ఈటల్ రాజేందర్ స్థానికంగా గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు బీజేపీ చేరి పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే అది ఈటల్ రాజేందర్ సంబంధించి బలపరిచిన అభ్యర్థి మాత్రం ఇక్కడ ఓటమి చెందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అదే విధంగా కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండలం సంబంధించి వెల్చాల రాజేందర్ ఇటు పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు పరిధి ఇన్ఛార్జ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెల్చాల రాజేంద్రరావు బలపరిచిన అభ్యర్థులు కూడా ఇక్కడ గెలుపొందినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఇటు ఏదైతే ఉందో కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థుల గెలుపొందుతూ వస్తుంది. ఇక్కడ బీజేపీ అయితే దాదాపు లేదని చెప్పవచ్చు. ఇటు ఇండిపెండెంట్లు కూడా వీళ్ళకి పోటాపోటీగా గెలుపొందుతూ అయితే వస్తున్నాయి. ఇటు ఆ పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా ఇటు రానున్న మరికొద్ది రోజుల్లో ఇటు స్థానిక సంస్థ ఇటు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికల రానున్న నేపథ్యంలో ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతి పార్టీకి కూడా కీలకం కావాలి ఉన్న పరిస్థితిలో మాత్రం ప్రతి పార్టీ కూడా ఈ తన బలపరిచిన అభ్యర్థులను గెలుపొందే దిశగా గెలిపించుకుందామనే కోణంలో మాత్రం ప్రచారం అయితే నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే పోటాపోటీగా పార్టీ గుర్తులు లేనప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, ఇటు ఏదైతే బీజేపీకి సంబంధించిన నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను అయితే కీలకంగా తీసుకున్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో మాత్రం ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందుగా గత 10 సంవత్సరాలు కూడా ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందుగా ఉన్న బీఆర్ఎస్ కు కేంద్ర బిందుగా ఉన్న కరీంనగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ అయితే గత ఎన్నికల్లో మాత్రం ఇటు సిరిసిల్లతో పాటు ఇటు హుజరాబాద్, ఇటు కొరుట్ల నియోజకవర్గం 3 నియోజకవర్గాలకు సంబంధించిన జైత్యాలకు సంజయ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ చేరాలి. మిగతా 3 మాత్రమే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. అయితే దాదాపు పూర్తి స్థాయిలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చేరిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ దిశగా ఉన్న కోణంలో మాత్రం స్థానికంగా కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న గ్రామాల్లో మాత్రం
కొంతమేర బీఆర్ఎస్ అయితే పుంజుకుంటూ వచ్చింది. ఇటు బీజేపీ కూడా బండి సంజయ్ ఏదైతే నజరానా ఇస్తా కేంద్ర ఇటు రెండు అయితే గోపికృష్ణ మనం భారతీయ జనతా పార్టీ విషయమే చూసుకుంటే అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు, ఇద్దరి మధ్య ఇంటర్నల్ గా కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఏంటి ప్రస్తుతం ఈటెల అడ్డాలోనే కరీంనగర్ ఈ జిల్లాలో ప్రధానంగా ఈటెల అడ్డాలోనే అటు బండి సంజయ్ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం ఏ రకంగా చూసుకోవచ్చు? ఈటెలకి చెక్ పెట్టారనుకోవచ్చా సొంత అడ్డాలోనే? ఒకటి పూర్తి స్థాయిలో మాత్రం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు ఈటల రాజేందర్ కూడా గత ఎన్నికల్లో ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మల్కాజిగిరి నుంచి కూడా గెలుపొందిన పరిస్థితి చూసాం. అయితే అప్పటి నుంచి కూడా ఈటల రాజేందర్ హుజరాబాద్ పై దృష్టి పెట్టట్టు కూడా భావించారు. అయితే తాను కూడా పూర్తి స్థాయిలో నాకు కంచుకోట మొదటి నుంచి కూడా హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు కూడా తనకు మద్దతు తెలిపారని, దాన్ని ఆ హుజరాబాద్ ను విడిచిపెట్టానని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇటు బండి సంజయ్ కి సంబంధించిన అనుచరులు ఇటు బీజేపీ ఏదైతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అక్కడ స్థానిక నేతలు కూడా బీజేపీలో చేరారు. అక్కడ మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో ఉన్న ఏదైతే ఉన్నారో నాయకులు వాళ్లకు ఈటల రాజేందర్ వర్గీయులకు మధ్య మొదటి నుంచి కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇటు మాటల ఘర్షణ కూడా చూసా. ఇటు ఇద్దరి మధ్య కూడా ఇటు అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు కూడా ఈటల రాజేందర్ సిద్ధమైన దాన్ని చెక్ పెట్టాలని కూడా బండి సంజయ్ వ్యూహం పన్నారంటూ కూడా ప్రచారం అయితే కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు స్థానికంగా కూడా ఎన్నికల ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా తాను పూర్తి స్థాయిలో మొదటి నుంచి బీజేపీకి పనిచేసిన వారికి నమ్మకంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా సీటు అవకాశం కల్పిస్తామని కూడా బండి సంజయ్ చెప్పిన పరిస్థితుల్లో మాత్రం ఈటల రాజేందర్ తన అనుచరులకు ఖచ్చితంగా ఇచ్చే విధంగా చేస్తానంటూ కూడా కౌంటర్ అయితే ఇచ్చిన పరిస్థితుల్లో మాత్రం ఈ రోజు జరిగిన ఫలితాలు దాదాపు 2 ఏరియాల్లో కూడా ఇటు ఈటల రాజేందర్ అనుచరులకు అయితే చేదు అనుభవం ఏదైనట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు స్థానికంగా మండల అధ్యక్షులు మాత్రం బీజేపీ మన బండి సంజయ్ కి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో అతని మద్దతుదారులే ఉండడంతో మాత్రం స్థానికంగా కూడా బండి సంజయ్ స్వయంగా కూడా ప్రచారంలో పాల్గొంటూ తన అనుచరులను ప్రచారంలో పాల్గొనజేస్తూ ఇటు నజరానా కూడా ఇస్తానని తన అనుచరులను గెలిపిస్తే ఖచ్చితంగా నజరానా అందిస్తానని అభివృద్ధి దిశగా తాను భుజాలపై వేసుకుంటానని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈటల రాజేందర్ హైదరాబాద్ కి పరిమితం అవడంతో పాటు ఇటు స్థానికంగా కూడా కొంతమేర దూరం అవడం కూడా దీనికి ఓటమి కూడా ఓటమి కారణం కావచ్చు అని చెప్పేసి స్థానికులు భావిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శివ అయితే అదే విధంగా ఇటు వేములవాడకు నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు చెందుర్తి వేములవాడ మండల నియోజకవర్గంలో చెందుర్తికి సంబంధించి అయితే ఇటు రీకౌంటింగ్ అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు మేజర్ గ్రామ పంచాయతీ చెందుర్తిలో మాత్రం ఇటు రీకౌంటింగ్ అయితే బీజేపీ అభ్యర్థి అయితే కూడినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు చెందుర్తి బీజేపీ అభ్యర్థి కొంత స్వల్ప తేడాతో ఓటమి చెందాడు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి తాను గెలుస్తానని ఈ కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయంటూ కూడా ఆందోళన అయితే దిగిన పరిస్థితి మనకు సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు కూడా రీకౌంటింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకైతే ప్రస్తుతం అయితే సమాచారం అవుతుంది అందుతుంది. శివ అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇటు జగిత్యాలతో పాటు ఇటు కరీంనగర్ సిరిసిల్లకు సంబంధించి ఇటు ఏదైతే పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇటు మెట్పల్లి మండలంలో మాత్రం కొంతమేర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు ఇటు రామలచ్చకపేట సర్పంచ్ అయితే భాగ్యలక్ష్మి కావచ్చు, ఇటు రంగారావుపేటకు సంబంధించి విట్టంపేట, ఆత్మనగర్, కోనరావుపేట, వేంపేట గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపు పొందినట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివ ఓకే గోపికృష్ణ, థ్యాంక్ యూ. సో మొత్తానికి శివ
సంఖ్య అయితే పెరుగుతోంది కాంగ్రెస్ విజయంలో. చూస్తే గనక 1627 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 794 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఇతరులు 360, బీజేపీ 140 స్థానాలు గెలుచుకుంది. సో మొత్తానికి కాంగ్రెస్ హవా అయితే ఇంకా కొనసాగుతోంది. సో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహించడం, గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ పై కాన్సన్ట్రేట్ చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచే అక్కడున్న ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పై నమ్మకం పెరిగిందని చెప్పడం జరిగింది. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ లో అయితే ఇంకా జోష్ వచ్చిందనే చెప్పాలి శివ. అందుకే ఈ ఎన్నికలు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అంటే పంచాయతీ ఎన్నికలు కదని ఎక్కడ లైట్ తీసుకోకుండా మొత్తం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ గ్రామాల్లో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ ఇలా తిరగడం వల్ల కూడా ఈ విజయం సాధ్యమైందని. ముఖ్యంగా కాంగ్రెస్ కేడర్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలను ముఖ్యంగా గ్రామాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కష్టపడినటువంటి పరిస్థితి. ఇంకా బీఆర్ఎస్ కూడా దాదాపుగా 750కు పైగా స్థానాలు పొందినప్పటికీ కూడా ఒక టఫ్ ఫైట్ అనేది మాత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గ్రామాల్లో చేసిందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికి దాదాపుగా ప్రభుత్వం వైపే ఎక్కువగా ప్రజానికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి, అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి ప్రజలు, కాబట్టి ఖచ్చితంగా కూడా కొంత ఎడ్జ్ అనేది అధికార పార్టీకి ఎప్పుడు ఉంటుంది. ఒకసారి మనం నిజామాబాద్ నియోజకవర్గానికి అయితే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి